హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్. ఎలా ఉన్నారు? నేను ఇది ఆఫ్టర్‌నూన్ 2:30 టైంలో రికార్డ్ చేస్తున్నానండి. ఫుల్ స్వెట్టింగ్ కిచెన్‌లో. సో, అందరిది లంచ్ ఫినిష్ అయిందా? ఈరోజు ఇంకొక యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. సో, అదేంటి అంటే మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు ఆల్రెడీ. హెర్బల్ హెయిర్ ఆయిల్ అనమాట. హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. నార్మల్‌గా అమ్మాయిలకి అందం ఏంటి అంటే హెయిరే కదా! మేబీ అది షార్ట్‌గా ఉన్నా ఓకే. లాంగ్‌గా ఉన్నా ఓకే. హెల్తీగా, షైనీగా, సిల్కీగా ఉంటే బావుంటుంది గదా! ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా. బట్ ఇప్పుడేంటి అంటే బయట పొల్యూషన్ వల్ల కానివ్వండి, లేదు స్ట్రెస్ వల్ల, లేకపోతే బయట కూడా కంప్లీట్‌గా ప్రతీదీ కూడా హ్మ్. ఒక ప్యూరిఫైగా దొరుకుతుంది అని కూడా లేదు కాబట్టి, సో, హెయిర్ లాస్ అవ్వటము, చిన్న ఏజ్‌లోనే వైట్ హెయిర్ రావటము, డాండ్రఫ్ రావటం ఇట్లాంటివి అవుతున్నాయి కదా! సో, దానికన్నా కూడా మనమే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, కొంచెం టైం తీసుకొని బావుంటుంది కదా! మా పాపకి ఆల్మోస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి నేనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసి అప్లై చేస్తాను. సో, ఈరోజు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇదండి ఆహ్, ఇంగ్రీడియెంట్స్. నేను ఈ గిన్నె తీసుకోండి. దానివల్ల కొంచెం ఆహ్, అడుగున అది అంటుకోకుండా ఉంటుంది. కొంచెం వాటర్ ఉన్నాయి. సో, నేను అందుకే కొంచెం అట్లా. సో, దీనిలో కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నా సజెషన్ ఏంటి అంటే మీరు వేరే కంపెనీస్ బయట దొరికే మార్కెట్‌లో దొరికే కోకోనట్ ఆయిల్ కన్నా కూడా ఇక్కడ మిల్లు దగ్గర దొరుకుతది గదా! ప్యూర్ కోకోనట్ ఆయిల్ అది తెచ్చుకుంటే బెటర్ అండి. బయట ఏవో కంపెనీస్‌వి అట్లా కాకుండా కంపెనీస్ అంటే ఆల్రెడీ అవి కెమికల్స్ కలిపి ప్యూరిఫై చేసుంటారు గదా! సో, దానికన్నా నార్మల్ కోకోనట్ ఆయిల్ తెచ్చుకోండి. సో, నా దగ్గర కొంచెమే ఉంది ప్రెజెంట్. సో, నేను ఎంతుంటే అంత యాడ్ చేస్తున్నాను. నేనేం మెజర్‌మెంట్స్ లాగా అట్లా ఏం చెప్పట్లేదండి. నార్మల్‌గా నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అలానే చెప్తున్నాను. ఎన్ని ఎన్ని స్పూన్స్ వేస్తున్నాను, అట్లా ఎంత ఆయిల్ పోస్తున్నాను నేను అట్లా అయితే ఏం మెజర్ చేసి చెప్పట్లేదు. ఓకేనా? మీకు అర్థమవుతది కదా ప్రాసెస్ అయితే. సో, కొంచెం ఇది హీట్ అవ్వనివ్వండి. కొంచెం హీట్ అయిన తర్వాత నేను దీనిలో ఆహ్, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు. సో, కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్నీ సిమ్‌లో పెట్టుకుంటూ యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేయొచ్చు. కరివేపాకు. తర్వాతొచ్చేసి గోరింటాకు. తెలుసు కదా! ఇది న్యాచురల్ హెన్నాగా హెల్ప్ అవుతుంది అనేసి. సో, మంచిగా గోరింటాకు కొంచెం తీసుకున్నా. కొంచెం ఆయిలే గాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను ఇవన్నీ గూడా. కొంచెం టైం తీసుకున్నా ఇట్లాంటివి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటున్నామనుకోండి, మంచిగా ఒక 2 మంత్స్‌కి అట్లా సరిపోయేలాగా ప్రిపేర్ చేసుకున్నాము అంటే మంచిగా ఆహ్, హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ మంచిగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఇవి కొంచెం హీట్ అవ్వనివ్వండి. నేను దీనిలోనే లవంగాలు కూడా యాడ్ చేస్తున్నానండి. లవంగాలు ఒక 4 ఆర్ 5 లవంగాస్ యాడ్ చేయండి. అండ్ మందార ఆకులు. మందార పువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. మందార ఆకులైనా యాడ్ చేసుకోవచ్చు. నాకు మా అపార్ట్మెంట్‌లో పువ్వులు దొరకలేదు. సో, నేను అందుకే ఆకులే యాడ్ చేస్తున్నాను. ఆకుని జస్ట్ కొంచెం ఇలా కట్ చేసేసుకొని సిమ్‌లో ఉంచుకొని ఇవన్నీ హీట్ అవ్వనివ్వండి.
మందార ఆకులు అవి కడిగిన తర్వాత అవి ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు, అందుకే కొంచెం అలా సౌండ్ వస్తుంది. మీరు నీట్గా కడిగిన తర్వాత డ్రై చేసుకున్న తర్వాత యాడ్ చేయండి. నేను అరౌండ్ ఒక 10 వరకు మందార ఆకులు వేస్తున్నాను. మందార పూలు కానీ ఆకులు కానివ్వండి మంచిగా సిల్కీగా షైనింగ్గా ఉండటానికి చాలా హెల్ప్ అవుతుందండి హెయిర్కి. నార్మల్గా విలేజెస్లో అయితే చిన్నప్పుడు షీకాయతో హెడ్ బాత్ చేసే వాళ్ళం కదా. సో ఆ షీకాయలో మేమైతే మందార ఆకులు కూడా వేసేసుకొని దాంతో హెడ్ బాత్ చేసేవాళ్ళము. ఆఫ్టర్ హెడ్ బాత్ ఎలా అంటే చాలా సాఫ్ట్గా ఉండేది హెయిర్. షీకాయతో చేసినా కూడా ఈవెన్ మందార ఆకులు కలుపుకున్నామంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. అండ్ మెంతులండి, మెంతులు తెలుసు కదా మీకు. సో న్యాచురల్ కండిషనర్ లాగా హెల్ప్ అవుతుంది. నార్మల్గా మనము మెంతులు కర్డ్లో నానబెట్టేసి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హెయిర్కి అప్లై చేస్తాం కదా ప్యాక్స్ లాగా. సో న్యాచురల్ కండిషనర్ ఇది కూడా. ఇవన్నీ మన కిచెన్లో దొరికేవేనండి. కొంచెం టైం తీసుకొని చేసుకున్నాము అంటే కొన్ని మనం ఎలాగూ మార్చలేము, బట్ కొన్ని మార్చుకోగలిగిన మన చేతుల్లో ఉన్నవి మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే కొంచెం ఉన్నన్ని రోజులైనా హెల్దీగా ఉండటానికి హెల్ప్ అవుతుంది కదా. బయట ప్రతిదీ కెమికల్తోనే ఉంటుంది. మార్నింగ్ తాగే పాల దగ్గర నుంచి, లేచిన వెంటనే తాగే పాల దగ్గర నుంచి ప్రతిదీ. ఇది వచ్చేసి ఆవాలండి, మస్టర్డ్ సీడ్స్. ఆవాలు వచ్చేసి మన స్కాల్ఫ్ ఉంటుంది కదా, స్కాల్ఫ్ని మంచిగా హెల్దీగా ఉండటానికి, ఎక్కడ హెయిర్ అయితే ఊడిపోతుంది కదా మళ్ళీ ఆ హెయిర్ రీజనరేట్ అవ్వటానికి మంచిగా ఆవాలు కూడా చాలా హెల్ప్ అవుతాయి. అన్నీ కూడా సిమ్లో ఉంచుకొనే ఫ్రై అవనివ్వండి. అప్పుడే దానిలో ఉన్న ఏంటి అవన్నీ కూడా లైక్ ఏమంటారు దానిలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అవన్నీ కూడా మంచిగా ఆయిల్లోకి వస్తాయి. దాని తర్వాత కలోంజీ సీడ్స్. సో ఈ కలోంజీ సీడ్స్ కూడా హెయిర్ అన్నది బ్లాక్గా, లాంగ్ లాస్టింగ్ ఎక్కువ బ్లాక్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. నార్మల్గా చిన్న ఏజ్లోనే పిల్లలకి ఇప్పుడు హెయిర్ వైట్ అవుతుంది కదా, సో అలా లేకుండా బ్లాక్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, బయట కిరాణా షాప్స్లో కూడా దొరుకుతుంది కలోంజీ. ఇవంతా కూడా ఆయిల్ చూడండి, ఆయిల్ చూస్తే ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇదంతా ఇంకొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయిన దాకా మనం మంచిగా ఆయిల్ అంతా కూడా బాయిల్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు నేను వచ్చేసి ఇది ఇది ఉసిరి ఆయిల్ అండి. ఉసిరిగా ఆయిల్ మీకు కనిపిస్తుందో లేదో, ఓకేనా. నార్మల్గా అయితే మీ దగ్గర ఉసిరికాయ ఆమ్లా దొరికితే ఆమ్లానే యాడ్ చేయండి. నా దగ్గర ఈ ఆయిల్ ఉంది, సో మీకు కనిపించట్లేదు అనుకుంటా. ఈ ఆయిల్ ఉందండి. నేను లాస్ట్ టైము దసరా టైంలో మేము ట్రిప్పుకి వెళ్ళాము, ధర్మస్థలి, మురుడేశ్వర్ అటు. అక్కడ దొరికింది నాకు ఈ ఆయిల్ అన్నది. సో నేను డైరెక్ట్గా ఈ ఉసిరి ఆయిలే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఉసిరికాయలు దొరికితే మంచిగా ఉసిరికాయల్ని కొంచెం క్రష్ చేసేసుకొని వేసేసుకోండి. దీనిలో మీకు కావాలి అంటే మంచిగా ఆముదం కూడా యాడ్ చేయొచ్చు అండి. డైరెక్ట్గా ఆముదం అప్లై చేసుకోవాలంటే మనకే చిరాకు వస్తుంది పెద్దవాళ్ళకి. సో పిల్లలకంటే డెఫినెట్గా అసలు నచ్చదు కదా.
బట్ ఇట్లా కొంచెం ఆముదం కూడా యాడ్ చేసామనుకోండి అంత అలా జిడ్డుగా అట్లా అనిపించదు. ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా దీనిలో స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఆనియన్స్ యాడ్ చేసుకుంటే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది. సో తనకు అంత ఇష్టం ఉండదు. ప్లస్ నేనేంటి అంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆయిల్ అప్లై చేసే పంపిస్తానండి నేను. ఏం ఆయిల్ స్కూల్కి వెళ్తుంది కదా అనేసి ఆయిల్ పెట్టుకున్నట్లు ఏమి ఉండదు. వాళ్ళ స్కూల్లో ఎలా అంటే ఒక్క జడ అన్నది అసలు అలౌడ్ ఉండదు. కంపల్సరీ 2 జడలు వేసుకొని వెళ్ళాల్సిందే. సో అందుకని కొంచెం ఎవ్రీ 2 డేస్కి ఒకసారి మార్నింగ్ ఆయిల్ అప్లై చేస్తాను. సో లేదు అంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం ఖాళీ ఉంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మసాజ్ లాగా చేసేస్తాను. కొంచెం ఎక్కువ అప్లై చేస్తా అప్పుడైతే. సో మార్నింగ్ అప్లై చేసి పంపించాలి అన్నప్పుడు ఆనియన్స్ అవి వేస్తే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది ఆయిల్. సో అంత ఇష్టంగా ఉండట్లేదు అని చెప్పేసి నేను ఇప్పుడు ఆనియన్ అనేది అవాయిడ్ చేస్తున్నా. మీ ఇంట్రెస్ట్ అండి, ఆనియన్ యాడ్ చేయాలి అనుకుంటే ఆనియన్ పీల్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న ఆనియన్స్ దొరుకుతాయి కదా, సాంబార్లో వేస్తాం మనము, ఆ చిన్న ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇదండి అలోవెరా. అలోవెరా కూడా అంత న్యాచురల్ కండిషనర్ అండి. చూస్తున్నారు కదండి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇవి మొత్తం కూడా చూడండి బ్లాక్ అయిపోయాయి. సో ఆయిల్ కలర్ కూడా మారిపోయింది. ఇందాక చాలా గ్రీన్గా ఉంది కదా. సో దీన్ని ఇంకా ఆపేస్తున్నాను. మొత్తం బాగా కూల్ అయిపోనివ్వండి. కూల్ అయిపోయిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకొని ఏదన్నా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉంది. దీన్ని మొత్తం కూల్ అయిన తర్వాత ఒక్కసారి ఫిల్టర్ చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో ఇదండి ఫైనల్గా ఆయిల్ వచ్చేసి